ఇది ఉమ్ము వేయడానికి స్థలం కాదు. నాకు ఈ చోటు చాలు. మేమెవరో అర్థమైందా? చంద్రమౌళికి తల్లిదండ్రులం. నా కొడుకు దళపతిని ఎవరో బంధించున్నారు. తను అందులోంచి అమ్మా అమ్మా తలుపు తెరువు, తలుపు తెరువు అని గట్టిగా అరుస్తున్నాడు. అయ్యో, అది మీకే తెలిసింది? ఎలా తెలిసిందా? బెజవాడ కనకదుర్గమ్మని నమ్మేదాన్ని నేను. మా అబ్బాయిని బంధించిన వాళ్ళు ఎవరైనా సరే వాడు దారుణంగా చస్తాడు. అయ్యో, తాళం వేసింది నేను కాదు. మరి ఎవరు చెప్పు. ఊసే. అమ్మా శాఖ, నువ్వు వాడిని రూమ్ లో పెట్టి తాళం వేసేవని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి గొడవ చేస్తున్నారు. మీరెందుకండి అక్కర్లేకుండా ఆ విషయాన్ని వీళ్ళతో చెప్పబోతున్నారు? నేనేం చెప్పలేదు. విజయవాడ కనకదుర్గమ్మ చెప్పిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అవును, అది ఎక్కడుంది? అది అసలు బుర్రలో గుజ్జేలోనోడికి చెప్పి ఏం ప్రయోజనం? జరగవా, నేను చూస్తాను. సరే, నా పేరు విశాఖ. నమస్కారం అమ్మా. అయ్యా నమస్కారం. మీ అబ్బాయి అన్ని విషయాలు నాకు చెప్పాడు. తలుపు తెరిచి మా అబ్బాయిని వదిలి, బెజవాడ కనకదుర్గమ్మ చెప్తోంది. వాడిక్కడ ఉంటేనే కదా తలుపులు తీస్తాడు కదా. మా అబ్బాయిని ఎవరు బంధించున్నా సరే వాళ్ళు దారుణంగా చస్తారు. వద్దు, శాపం పెట్టకండి. ఇప్పుడు అసలు నా జాతకమే సరలేదు. దయచేసి మీరు శాపం వదలొద్దు. నా కొడుకును బంధించుండేది నువ్వేనా? లేదు, ఎవరు తాళం వేసి ఉంచినా చావటం అనేది తప్పే కదా. మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. ఇన్ని రోజులుగా నేను వాడిని అర్థం చేసుకున్నదే లేదు. ఈ నెల జీతం కూడా వాడు పంపలా. మీ వాడు ట్రైనింగ్ కోసం విశాఖపట్నం వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడు? పంతులు గారు వాడు ఎప్పుడు వస్తానన్నాడు? వెళ్ళాడు కదా, హోటల్ ఉన్నాడు తెలుసు. హోటల్ వాళ్ళకి తెలుసు. అయితే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా, అందుకే ఇంటికి వెళ్ళి స్నానం చేసి తర్వాత మనం హోటల్కి వెళ్ళి అడుగుదాం. రండి, వెళదాం రండి. అక్కడ ఉమ్ము ఏంటో. ఇక మనం అక్కడికి వెళ్ళి ఊస్తాం. ఓర్ నాయనో. రే, పెద్ద ప్రాబ్లం అయిపోయిందిరా. వాడి అమ్మా నాన్న ఇక్కడికి వచ్చారా? వాడి గురించి తెలుసుకుంటానికి హోటల్కి వెళ్తారంట. వాళ్ళు హోటల్కి వెళ్ళి విచారిస్తే మన పరిస్థితి. ఇప్పుడుకే సగం పిచ్చోళ్ళలాగా ఉన్నారు. తెలిస్తే పిచ్చోళ్ళు అయిపోతారు. వాళ్ళని హోటల్కి రా, నువ్వు మీతో నేను చూసుకుంటానులే. నువ్వు కూడా ప్రారంభించావా? అది కాస్త తుడుచుకో, మిస్ అయిపోయింది. తోడవరా. ఆ పిల్ల పాపం. ఏంటి షేవ్ చేస్తున్నారా? ఏంటి షేవ్ చేస్తానంటావా? చేస్తాను, ఇక్కడికి రండి. ఓ, పెద్ద జోకు వేసింది. సరే, నేను ఒకటి అడుగుతాను, కానీ కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఒక్క బ్లేడ్ ఉపయోగించి ఎన్నిసార్లు షేవ్ చేయొచ్చు? 1448. కరెక్ట్, 5 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్. మీరు షేవ్ చేస్తున్నప్పుడు ఒక ఫేస్ లో గ్రీన్ కలర్ షేడ్ తెలుస్తున్నది ఎందువల్ల? నేను ఒక మనిషిని అయినందువల్ల. సరిగ్గా చెప్పారు, 5 పాయింట్. ఇదిగో నా మోహన్ చూడొద్దని చెప్పాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. మీరే కదా ఇంట్లో నాతో చెప్పారు బెడ్ లో కలిసి కూర్చుందాం. ఇక్కడ కొంచెం వస్తావా? నేను ఇప్పుడే వెళ్ళొచ్చేస్తాను. మీరు నన్ను పిలిచారా? ఆయనకి డ్రెస్ లేదు కదా, రా మనం షాపింగ్ వెళ్ళొద్దాం. పాపం ఆయన్ని తీసుకెళ్ళొచ్చు కదా. పాపమా? వద్దొద్దు, తెరిసొద్దులితే ఎగిరిపోతారు. నేను వాళ్ళతో షాపింగ్ వెళ్తున్నాను, మీకేనా కావాలా? అవును, ఒక తాడు తీసుకురా. పెద్దదా చిన్నదా? ఏయ్, క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. టిన్ 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 టిన్. వేడి నీళ్ళు తెమ్మని చెప్పి ఎంతసేపు అయింది? నేను అమ్మగారికి కాపీ పెడుతున్నాను. ఏంటి ఆటలుగా ఉందా? నాకు ఉబ్బసం ఉంది. నాకు పొగ కొడుతుంది.
ఇందులో ఉయ్యొచ్చు కదా. దీనిలో ఊస్తే థ్రిల్లే ఉండదు. Susie? 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 ఎందుకు నాకు నువ్వు ఫోన్ చేయలేదు? నేను నెంబర్ ఇవ్వనా? 0484 0484 36541 36541. అమ్మా కాఫీ. నాకు వద్దు. నిన్న బెజవాడ కనకదుర్గమ్మ నాతో మాట్లాడారు. నా కొడుకుని ఎవరో ఎక్కడో బంధించున్నారు. నా కొడుకుని బంధించింది ఎవరైనా సరే వాడు చాలా నీచంగా దారుణంగా చేస్తాడు. అలాగంతా మాట్లాడకండి అమ్మా. ఏయ్, ఏంటి? నమ్మక ద్రోహి. నిన్ను నువ్వు వేసుకున్న డ్రెస్సును చూసి నువ్వు చాలా మంచివాడవని నేను నమ్మాను. నేను చాలా మంచివాడినండి. లేదు, ఆలోచించి చూడు. నువ్వు మా ఆవిడికి ఊపిరాడకుండా చేసి చంపుదాం అనుకున్నావు. లేకపోతే నువ్వు తనని మానభంగం చేయాలనుకున్నావా? అయ్యో దేవుడా. ఇక్కడ ఊసేయొద్దు. దేవుడా, నాకు ఇటువంటి పరిస్థితి ఏదేదో వినాల్సి వస్తుంది. అమ్మా, బెజవాడ దుర్గమ్మ సాక్షిగా మీరు అనుకుంటున్నట్లు తాళం ఏదీ లేదు. నాకు ఏమీ తెలియదమ్మా. విశాఖ, ఇదిగో తాళం కప్ప. వెనకాల ఎవరో పూడ్చిపెట్టుంచారు. ఇది ఎవరి తాళం? నీ తాళం కప్ప. నువ్వు వాడిని తాళం వేసి పెట్టే కదా, అదే ఇది. అరే దేవుడా. నా కొడుకు ఎక్కడా? నా కొడుకు ఎక్కడా? తీసుకొస్తాను. నువ్వు 24 గంటల లోపు తీసుకురావాలి. అంటే తీసుకొస్తానన్నానుగా. తీసుకొస్తావా? తీసుకొస్తానన్నానుగా. నీ కుప్పి గొంతులన్నీ మా ముందరా? అయ్యో, ఇది ఏం కరమరా ఇది. ఏ విశాఖ, తర్వాత లేదు నేను లోపలికి వచ్చి మాట్లాడతా. ఇది నీ రూమ్ తలుపే కదరా? అవును. ఏంట్రా ఇది తాళం వేసింది? ఎవరు వేశారా? మార్గరెటే. నేను బయటికి వెళ్ళిపోతానేమోనని. నిన్ను కొన్ని రోజులు అక్కడ పెట్టి తాళం వేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి నిన్ను ఇక్కడ పెట్టి తాళం వేసింది. నేననుకున్నా నా టైమే బాగోలేదనుకున్నా. లేదు నీ టైమే బాగోలేదనుకున్నా. ఇప్పుడు నువ్వు జోకు వేసే మూడ్లో లేవు. నా మూడు గురించి తర్వాత మాట్లాడదాంలే. మీ అమ్మా నాన్న నన్ను అక్కడ వదిలిపెట్టట్లా. వచ్చేసారా? రాగానే మీ నాన్న నన్ను చూసి అడుగుతున్నాడు, ఎవడ్రా యామరుస్తున్నావు? ఎన్ని రోజులతో నేను ఎక్కడే ఉండాలి? అన్నీ సరిచేస్తానని చెప్పావు. అసలు ఏమైందిరా? ఏమీ అవ్వలేదు. ఆ ఇన్స్పెక్టర్ ఇప్పుడు కూడా వెతుకుతానే ఉన్నాడు. నిన్న కూడా వాడిని మార్కెట్లో చూశాను. సరే, అది అలా ఉన్నాయి. తను గురించి ఏదైనా చెప్పిందా? లేదే. నిద్దట్లో ఆవిడ మాటల వల్ల నెంబర్ మాత్రం తెలుసుకున్నాను. ఒక ఫోన్ నెంబర్. ఇదిగో చూడు, ఇది ఎస్టీడీ కోడ్. నువ్వు దీని గురించి కొంచెం విచారించాలి. ఏంటి? జాతకం చూద్దామని వచ్చాను. చెయ్యకుంటే చూసి చెప్తావా లేకపోతే కాల్ చూసి చెప్తావా? జోక్ చేయకండి. పోరా బయటికి. నమ్మట్లేదా? ఈ ఇంట్లోంచి ఒక అమ్మాయి వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది. హలో
కొంచెం నిలబడండి. నన్ను వదిలేవయ్యా. కొంచెం నించోండి. హలో, చేయి చూసి చెప్పాలి. కాలు కూడా చూడాలా? నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి 30 రోజుల్లో నీకు కాలు ఇరుగుతుంది. అదేం పగలదు. అది నువ్వు కాదు, ఊరు వాళ్లే డిసైడ్ చేయాలి. ఈ ఇంట్లో రాజభోగంగా బతకాల్సిన అమ్మాయి కరెక్టేనా? తన కోసమే ఈ బంగ్లా ఎదురు చూస్తుంది. కరెక్టేగా? అవును. ఎదురు చూస్తుందని చెప్తున్నప్పుడే రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయి వచ్చి నుంచుంటుంది. ఇది మంచి శకునం కాదే. ఇది నాకేగా. నాకు తెలుసు, తను మళ్ళీ ఈ ఇంటికి వస్తేనే మీ మొహంలోనే ఒక రాజకళ వస్తుంది, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్వామి, నేనేం తప్పు చేశానో నాకు తెలియట్లేదు. ఈ ఆస్తి అంతా కూడా తనకే సొంతం. నాకు కూతురు లేకపోయినా తను నా కూతురు లాంటిదే. నా కంటిలో ఉన్న గుడ్డు లాంటిది. తనని నేను ఎంతో జాగ్రత్తగా పెంచాను. కానీ అయ్యా, కొంచెం గుండె నిబ్బరం చేసుకోండి.